ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి. చాలామందికి అప్పులు అవుతున్నాయి అన్నప్పుడు మీకు జాతక చక్రం ఉన్నప్పుడు ఆరో ఇల్లు అనే చూసుకోండి. ఆరో ఇల్లు ఏంటంటే రుణము, రోగము, శత్రుశేషము, ఈ మూడు అనేది మనకు ఆరో ఇల్లు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలనంటే ఆరో ఇంటి దశ నడుస్తున్నప్పుడు మీరు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే మాత్రం పెట్టకండి. ఎందుకంటే మీరు ఏదన్నా మీకు అనిపిస్తుంది మంచిగా వ్యాపారాలు చేయాలి, కోట్లు కోట్లు సంపాదించాలనుకునే వాళ్ళందరూ అప్పుడు మీకు ఆరో ఇంటి దశ నడుస్తున్నప్పుడు 100% మీరు ఏ వ్యాపారంలో పెట్టుబడి పెట్టకండి. పెట్టడం వలన మీరు పెట్టిన డబ్బులన్నీ వెళ్ళిపోయి మీరు అప్పుల పాలవుతారు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆరో ఇంటి దశ నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆరో ఇంట్లో ఏమైనా గ్రహం ఉందా లేదనుకో, ఆరో ఇంట్లో ఉన్న గ్రహం ఎక్కడ ఉందో అది చూసుకోండి. ఎందుకంటే అప్పుడు మీరు అన్ఎక్స్పెక్ట్గా మీకు అప్పుల పాలవుతారు. కాబట్టి నేను చెప్పినట్టు ఒకసారి చూసుకొని ఆ టైంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు